మొన్ననే చెప్పుకున్న మహారాష్ట్రలో వాళ్ళు ఒక ట్యాక్సీ విధానం తీసుకొచ్చారు. ఓలా, ఉబర్‌లకు పోటీగా వాళ్ళు ఒక యాప్ తీసుకొచ్చారు. ఏ ట్రాన్స్‌పోర్టేషన్ అయినా సరే మహారాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి యాప్‌లో బుక్ చేసేసుకొని వెళ్ళిపోవచ్చు. ఈవెన్ హోటల్స్ ఇవన్నీ కూడా పెడుతున్నారు. ఇప్పుడు మనకి ఐఆర్‌సీటీసీల దగ్గర నుంచి ఏది మన ట్రావెల్స్‌కి సంబంధించినటువంటి అన్ని సంస్థలు కూడా హోటళ్ళకి మనకి బుక్ చేస్తున్నాయి. అందులో ఇవి బుక్ చేస్తున్నాయి. ఇప్పుడు అట్లాగా మహారాష్ట్ర తీసుకొచ్చింది. అయితే దేశవ్యాప్తంగా ఓలాలు, ఉబర్‌లు బాగా డబ్బులు ఎట్టా సంపాదిస్తున్నాయి. ఒక డ్రైవర్ తన దగ్గర వెహికల్ ఉందంటే దాంట్లో నేనున్నానని బుక్ చేసుకుంటే వాడు మనకి రైడ్స్ ఇస్తాడు. రోజుకి 3, 4, 5, 6, 10 అన్నటువంటిది. అది మన సొంత కారా లేకపోతే ఓలా వాడే ఇచ్చిన కారా దీన్ని బట్టి కూడా బుకింగ్స్ ఉంటుంటాయి. వాళ్ళు చెప్పిన రేటుకి వాళ్ళు ముందు ఫిక్స్ చేసినటువంటి రేటు ప్రకారం వెళ్తారు. దీంట్లో వాళ్ళకి కొంత కమిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓలా అయినా, ఉబర్ అయినా, వాడి పేరేంటి ర్యాపిడో అయినా సరే. ఇప్పుడు అట్లా కాకుండా అంటే దాని ద్వారా వాళ్ళు బతుకుతున్నారు. ఇటు వీళ్ళనే బతికిస్తున్నారు. ఇప్పుడు అంతా సెటిల్ అయ్యాక ఇప్పుడు భారత్ యాప్ తీసుకొచ్చేసేసి ప్రభుత్వం తరపున, కేంద్ర ప్రభుత్వం తరపున దేశంలో ఎక్కడైనా సరే ట్రాన్స్‌పోర్టేషన్‌కి సంబంధించి దాంట్లో రిజిస్టర్ చేసుకునేటువంటి డ్రైవర్లకి ఎలాంటి కమిషను కట్టక్కర్లేనటువంటి ఒక వసతిని తీసుకొచ్చిందనమాట.